అన్న అన్న అనసూయ నీకు బ్లడ్ క్యాన్సర్ లేదులే అనసూయ నీకే రోగం లేదులే అనసూయ అన్న 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 అనసూయ నీకే రోగం లేదులే అనసూయ అన్న 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 అనసూయ నీకు బ్లడ్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం నమస్కారం. అనసూయ కారం. అనసూయ కారమా? సర్లేండి, బాగా జలుబుగా ఉంది. ఏం టాబ్లెట్స్ తీసుకోమంటారు? అనసూయ 650 mg ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకో. అనసూయ మెడిసినా? తేడాగా మాట్లాడుతున్నారేంటి? సరే, ఏం తినమంటారు? ఉదయం 2 ఇడ్లీలు అనసూయ, మధ్యాహ్నం అనసూయతో మధ్య కలిపి తాగి, రాత్రికి 2 పులకాలతో అనసూయని కలుపుకుని తినే. అనసూయ నంచుకుని ముక్కలు చేసుకుని తినాలా? సర్లే, నేను వస్తానులే. ఏంట్రా, పడుకుని ముందు 2 మూతల అనసూయ సిరప్ తాగటం మర్చిపోకు. అనసూయ సిరప్? అనసూయ అన అన అనసూయ అన 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 అనసూయ. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఆగండి ఆగండి ఆగండి. డాక్టర్ గారు ఆగండి. నమస్తే డాక్టర్ గారు, నా పేరు అనసూయ కాదు డాక్టర్ గారు, బుజ్జి. చెప్పు బుజ్జి అనసూయ. ఓహో, మతిమరుపు డాక్టర్ కదా, ఏదేదో వాగుతూ ఉంటాడు. నేను బరువు తగ్గాలి డాక్టర్, ఏం వాడమంటారు? అనసూయను వాడు. ఏంటి డాక్టర్ మీరు అనేది? అయితే నువ్వు పని చేయి, ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట అనసూయను తొక్కు. అనసూయను తొక్కాలా? ఇది కూడా నచ్చలేదా? అయితే యా హూ యా హూ అనసూయ టే చెయ్యి. అనసూయ టేనా? అది కరాటే కదా. నేను అలాగే అంటాను, ప్రస్తుతానికి ఉంటాను. మరి నన్నేం చేయమంటారు? అనసూయ కింద పడి చావు అంటాను. అన్న అన్న అనసూయ. అత్తయ్యగారు తీసుకోండి అత్తయ్యగారు. 4 రోజుల్లో పోయేదానికి 4 ఇడ్లీలు ఎందుకమ్మా? ఎప్పుడో వచ్చే చావు కోసం ఇప్పుడు బతకడం మానేస్తే ఎలా అత్తయ్యగారు? మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రెండు తింటే ఓపికొస్తుంది, మిగతా 2 అమ్ముకుంటే డబ్బులు వస్తుంది. అయ్యో అత్తయ్యగారు, అదేంటి అత్తయ్యగారు ఇడ్లీలు కవర్లో వేస్తున్నారు? అది ప్రాణం పోయినా దానం చేసెరగనమ్మా. కనీసం చచ్చేలోపైనా ఒక చిన్న దానం చేద్దామని. మీరెంత మారిపోయారు అత్తయ్యగారు. మీరు ఆకలితో ఉంటూ మరొక ఆకలి తీర్చాలి అనుకుంటున్నారంటే మీది గుండె కాదు, గుడి. బాగానే కవర్ చేశాను. అమ్మా, ఒకసారి సుబ్బాని పంపించమ్మా, దానం చేయడానికి పంపిస్తాను. అలాగే అత్తయ్యగారు. మాదా కోళ్ళం తల్లి, కొంచెం అన్నం వండి పెట్టండి అమ్మా, ఆకలేస్తుంది తల్లి. అయ్యో, పిచ్చప్ప విధం ఇప్పుడే రావాలా? అరే, మీరిలా దానం అన్నారో లేదో ఇలా వచ్చేసాడు. ఆ 2 ఇడ్లీలు ఇస్తే. వాడేదో కొత్త ముష్టి వాళ్ళ ఉన్నాడమ్మా, అందుకే మన ఇంటికొచ్చాడు. గుడి దగ్గర పాత ముష్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దాంలే. కొత్తే ఉంది పాతే ఉంది, దానం దానమే అత్తయ్యగారు. మీరిలా ఇవ్వండి, మీకు మంచి ఆరోగ్యం రావాలని కోరుకుని నేను దానం చేస్తాను. అయ్యో కాదు కాదు, మీతోనే చేపిస్తాను. రండి 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 అత్తయ్యగారు. అమ్మ మధు, అమ్మా రండి అత్తయ్యగారు. అమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. అయ్యో, నా దగ్గర అన్నం లేదురా, ఇడ్లీలే ఉన్నాయి. పర్లేదమ్మా, మధ్యాహ్నం రా, మిగిలితే అన్నం పెడతా. ఇడ్లీ అడిగితే తిడతారని అన్నం అడిగానమ్మా, ఆ ఇడ్లీనే పెట్టు తల్లి. అయ్యో, చంపుతున్నాడు ముష్టి వెధవ. అమ్ముకుంటే 20 రూపాయలు వచ్చేవి, అయ్యో 20 పోతున్నాయే. నేనేం చేయాలరా భగవంతుడా? చల్లగా ఉండాలి తల్లి. చల్లగా కదా, వేడివేడిగా ఉన్నాయి. వెళ్ళు. అలాగే వెళ్ళు. మీరు చాలా గ్రేట్ అత్తయ్యగారు. అవునవును అత్తయ్యగారు, ఈ ఇడ్లీ ఎక్కడిది?
ఆ, అది 2 తింటే వాడికి అజీర్తి చేస్తుందని ఒక్క ఇడ్లీనే వేశా. ఆ, మరి చేతిలో 2 ఉన్నాయిగా. ఆ, 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 ఒక్కటే 2 ముక్కలుగా ఇలా చేశానమ్మా. అందుకే నీకు 2 ఇడ్లీలా కనిపిస్తున్నాయి. అంతే. పద 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 పద. అయ్యో. ఆ, అత్తయ్య గారు వంట ఏం చేయమంటారు? అయ్యో, ఏదో ఒకటి చెయ్యండమ్మా. అలాగే. ఆ, ఏమ్మా ఈ విషయం విన్నారా? ఏంటి అది? మన పక్క వీధిలో పద్మగారు లేరు. ఆవిడ లేకపోవడం ఏంటే? మన పిట్టగోళ్ళ గట్టిగానే ఉందిగా. ఉందత్తయ్య గారు. కాకపోతే ఆవిడికి కూడా మీలాగే క్యాన్సర్ అట. ఇంకా నెల 15 రోజుల్లో పోతుందట. అయ్యో పాపం. అలాగా? అవును, మనకేం అప్పు లేదుగా. ఆ? చిచ్చి లేదత్తయ్య గారు. కాకపోతే పోయే ముందు తన ఆస్తి మొత్తం తన కోడళ్ళకి పంచేసిందట. పోయాక వాళ్లే పంచుకుంటారు కదే, పోకముందే పంచడం ఎందుకు? అంటే ఆమె కూడా మీలాగే 4 కోడళ్ళంట. ఆవిడ పోయాక ఆస్తి కోసం 4 కోడళ్ళు కోర్టుకెళ్తే ఆస్తి మొత్తం కోర్టు ఖర్చులకి, లాయర్ ఫీజులకి ఖర్చయిపోతుందని అదే ఆవిడ బ్రతికుండగానే పంచేసిందనుకో, పైసా ఖర్చు లేకుండా అందరికీ సమానంగా వాటా వస్తుంది. నిజమే నిజమే. అయితే నేను కూడా పంచేస్తాను. ఎప్పుడు అత్తయ్య గారు? చావబోయే రోజు. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య గారు. అయినా అత్తయ్య గారు పోతారన్న బాధ కన్నా మీకు ఆస్తి పంపకాల మీదే ప్రేమ ఎక్కువగా ఉన్నట్టుంది. చచ్చా, అలాంటిదేమీ లేదు మధు. అత్తయ్య గారు ఈ రోజు కాకపోతే రేపైనా పోతారు. మా ఆస్తి మాకెలాగూ వస్తుంది. దాని గురించి మాకే టెన్షన్ లేదు మధు. కాకపోతే త్వరగా చచ్చిపోతే ఏంటంటే? అదే అత్తయ్య గారు, త్వరగా పంచితే బాగుంటుంది అని అంటున్నాను. నేను చచ్చేదాకా కాదు కాదు, చచ్చిన పంచనంతే. అమ్మ మధు, నువ్వు వెళ్ళి కాసిన వేడి నీళ్లు తీసుకురమ్మా. అలాగే అత్తయ్య గారు. ఈవిడికి మామూలుగా చెప్తే అర్థం కాదు. మన ప్లాన్ వెయ్యక తప్పదు. అయితే జామ్ ప్లాన్ వేద్దామక్క. మ్మ్. ఆ. ఆ? ఆ. ఎక్కడి నుంచి పడుతుంది? ఏంటో. అత్తయ్య గారు ఉయ్యండి, ఉయ్యండి. అత్తయ్య గారు! ఎందుకే అలా అరిచారు? రక్తం అత్తయ్య గారు, రక్తం! మరి జామ్ అనుకున్నారా? దాని బంధం. బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ కి దగ్గినప్పుడు ఇలాగే రక్తం పడుతుందని ప్రేమాభిషేకం సినిమాలో చూశాను అత్తయ్య గారు. ఇప్పుడు మీకు కూడా అలాగే పడుతోంది. అంటే నాకు ఇప్పుడు టైం దగ్గర పడిందా? ప్రేమాభిషేక సినిమా ప్రకారం అంతే అత్తయ్య గారు. అయ్యో భగవంతుడా, అప్పుడే తీసుకెళ్ళిపోతున్నావా? కనీసం ఇంకో గంటైనా బ్రతికించు స్వామి. అంటే గంటలో చంపే
చేయమంటున్నావా నిన్ను? అబ్బా దాని పిచ్చి మాటలకి ఏం కాని అత్తయ్య గారు మీరు ఎలాగూ పోతారని కన్ఫర్మ్ అయింది కాబట్టి మా ఆస్తిలేవో మాకు పనిచేస్తే ఆ తర్వాత మాకు కోర్టు ఖర్చులవి తగ్గుతాయి అత్తయ్య గారు. నిజమే నిజమే. వెళ్ళి బీరువాలో డబ్బు నగలు డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి. అయ్యో అత్తయ్య గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య గారు? నాకు చావు దగ్గర పడిందమ్మా. పని చేస్తే ఓ పని అయిపోతుంది. నువ్వు వెళ్ళవే లత. అలాగే అత్తయ్య గారు మీ ఆజ్ఞ. అత్తయ్య గారు మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకేం కాదండి. నేను అలాగే అనుకున్నాను మధు. కానీ ఇంతకు తగ్గుతున్నప్పుడు జామ్ లాంటి రక్తం కారింది మధు. జామ్ లాంటి రక్తం? అబే అది రక్తమే జామ్ లాగా అంటుకుందని దాని ఉద్దేశం మధు. జామే రక్తం. నువ్వు నోరు ముయ్యి. నువ్వు నాతో రా రా ఇప్పుడే వస్తాను అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు అనవసరంగా భయపడుతున్నారు. మీకేం కాదు. నా మాట నమ్మండి. మీరు చెయ్యి జారిన కప్పు హామీ లేని డబ్బు గురించి బాధపడి ప్రయోజనం లేదమ్మా. నా టైం అయిపోయింది. అనవసరంగా భయపడుతున్నారు. అది ఒళ్ళ పబ్లిక్ బాత్రూమా? అన్ని పేర్లు రాసుకున్నాడు. ఎవడా నువ్వు? అనసూయలు. అనసూయలు ఇదే. ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలంటే బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సరా? అదేమన్నా బ్రెడ్ అనుకున్నావా? ఇదే రోగాలు అమ్మే షాప్ అనుకున్నావా? వెళ్ళి వెళ్ళా. అనసూయ కావాలి. అబ్బా అనసూయ గారా? ఉండండి పిలుస్తాను. అమ్మగారు అమ్మగారు ఎవడో గజనీగాడు వచ్చాడమ్మా. రండమ్మా. వీడికేం పోయే కాలం వచ్చింది అలా అరుస్తున్నాడు. ఏయ్ నేను గజనీని కాదు, డాక్టర్ అన్నాయి. డాక్టర్వా? మరి ఇదేం వేషం? ఇది నిజం విప్పడానికి వేసిన వేషం. నిజంతో పాటు ఒంటి మీద బట్టలు కొడుకుని వచ్చావే? సుబా ఎవర్రా వీడు? ఎవరో డాక్టర్ అంటమ్మా. డాక్టరా? ఏ డాక్టరు, దసరా అయిపోయాక చందాకొచ్చినట్టు ఇలా వేషం వేసుకుని ఎందుకు వచ్చినట్టు? పైగా ఒంటి నిండా నా పేరు రాసుకోవడం ఏంటి? ఛీ, చాలా చండాలంగా ఉంది. మీ పేరు రాశాను కాబట్టే మీ ఇంటికి వచ్చాను, లేకపోతే పక్కింటికి వెళ్ళేవాడిని. నిజం పక్కింట్లో పడిపోయేది. నిజమా? ఏంటా నిజం? అవును, ఏంటా నిజం? మమ్మల్ని అడుగుతారేంటి? మీరే చెప్పాలి కదా. నేనే చెప్పాలా? ఏం చెప్పాలి? ఏడ్చినట్టుంది. అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అవును, ఎందుకు వచ్చాను? ఇది మీ ఇల్లా? మరి అనసూయ ఇల్లు ఎక్కడుంది? అనసూయ ఇల్లు ఇదే కదండి. ఓకే, మరి అనసూయ ఎక్కడుంది? చచ్చి స్వర్గానంది. నువ్వు కూడా వెళ్ళావు. రామా వెళ్దాం. అనసూయ క్యాన్సర్ లేకపోయినా చచ్చిపోయిందా? అదేలేగబ్బా. ఏంటి? నాకు క్యాన్సర్ లేదా? నీ క్యాన్సర్ ఉందో లేదో నాకేం తెలుసు. అనసూయకి మాత్రం బ్లడ్ క్యాన్సర్ లేదు. నిజంగానా? అవును, ఆ రిపోర్ట్లు మార్పడంతో ఆ గ్యాస్ నొప్పికి బదులు కన్ఫ్యూజ్ అయ్యి క్యాన్సర్ అని చెప్పా. అందుకే ఆ విషయం చెప్దామని అనసూయ ఇంటికి వెళ్ళబోయి మీ ఇంటికి వచ్చా. నీ బొంద, నేనే రానసూయని. సారీ మేడం,
మీ క్యాన్సర్ అయితే గ్యాస్ ట్రబుల్ అని చెప్పి భయపెట్టా. భయపెట్టింది గ్యాస్ ట్రబుల్ అని కాదురా, క్యాన్సర్ అని. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? మీరు చెప్పకుండా ఎలా తెలుస్తుంది మేడం? 4 లక్షలు నీకు ఫైన్ వేస్తున్నాను. అంత వద్దులే మేడం, 1,00,000 చాలు. చంపుతా. ఫైన్ అంటే నువ్వు నాకివ్వాలరా. అలాగే, గుర్తుంటే ఇస్తాను మేడం. గుర్తుండేలా నేను చేస్తానుగా. ఎలాగమ్మా? అరే సుబ్బా, అమ్మా. పెయింట్ తీసుకురారా. అలాగే అమ్మా. తీసుకురా. వస్తుంది వస్తుందా? ఇదిగో అమ్మా. ఏయ్, నేను చెప్పినట్టు రాయిరా. అలాగే అమ్మా. ఇంటికి వెళ్ళాక ఇది చదువుకో. మర్చిపోతే ఇప్పుడు గుర్తొస్తుంది. అయినా మర్చిపోతే మా సుబ్బా వచ్చి నీకన్ని గుర్తు చేసి వసూలు చేస్తాళ్లే. ఒకవేళ ఇవ్వలేదో నీ మీద ఎన్ని రకాల కేసులు పెట్టాలో అన్ని పెట్టి 10 లక్షల రూపాయల నష్టపరిహారం కింద వసూలు చేస్తాను. వెళ్ళరా. అలాగే మేడం. ఇలా ఎక్కడికి? నా ఇంటికి వెళ్తున్నావేంట్రా? డబ్బులు తీసుకురావడానికి. నీ బొంద, ఇది నా ఇల్లురా. మీ ఇంటికెళ్ళి డబ్బులు తీసుకురా. తీసుకెళ్ళరా. వెళ్ళు. అలాగే. పద, పద. ఇది కళ నిజమా అనిపిస్తుంది అత్తయ్య గారు. మీకు క్యాన్సర్ లేదని తెలిసాక నాకు చాలా ఆనందంగా ఉంది. మా అత్తయ్య గారు నిండు నూరేళ్ళు బతుకుంటారు. నాకంతే చాలు. నా బంగారు తల్లి, నేనంటే ఎంత ప్రేమమ్మా నీకు. పోనీలే, నీ కొడుకునో కూతురునో ఎత్తుకుంటానో లేదో అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల నాకెలాంటి రోగం లేదని తెలిసింది. అదే నాకు 20 కోట్లు. 20 కోట్ల? అదే, అయ్యో రామా, అదే 10,000 మాట పాతది కదమ్మా, అందుకని 20 కోట్లు అన్నాను. అవును, ఆ దొంగ మొహాలు ఇంకా రాలేదేంటి? ఆస్తి పంపకాలు అన్నారని డబ్బు నగలు మొత్తం పట్టుకొస్తున్నట్టున్నారు అత్తయ్య గారు. అవునమ్మా, అవునమ్మా. నాకు బ్లడ్ క్యాన్సర్ లేకపోతే ఇంతాక రక్తం ఎలా వచ్చింది? రక్తమా? అయ్యో అవునమ్మా, నేను చూపిస్తా పదా. రండి. అదిగో అదిగో చూడు. అవును. ఇది రక్తం ఏంటి అత్తయ్య గారు? ఇది జామ్ అంతే. జామా? అవునే, జామే. అంటే ఆస్తి పంచడం కోసం మీకు రక్తం పడినట్టు త్వరలో చావబోతున్నట్టు నాటకం ఆడారన్నమాట. ఇంత మోసం చేస్తారా? చెప్తా వెళ్ళకి. మధు, నేను చెప్పినట్టు చెయ్యమ్మా. అలాగే అత్తయ్య గారు. ఇలారా. నేను చూసుకుంటానుగా. కానీ అయ్యో, అక్కలు తొందరగా రండి. ఇంతకు ముందే అత్తగారు జామ్ కక్కారు. అయ్యో సారీ. ఇంతకు ముందే అత్తగారు రక్తం కక్కారు. లతక్క, శిరీషక్క, తొందరగా రండి. అత్తగారికి మనకి లేరు. ఇంత తొందరగా వెళ్ళిపోయారు అత్తగారు. అయ్యో మధు, సౌండ్ సరిపోట్లేదమ్మా, ఇంకా పెంచు. అయ్యో అయ్యో అయ్యో, అలా చెయ్యి. అలాగే చూసుకోండి. అత్తగారు, అయ్యో అయ్యో, మీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయి అత్తయ్య గారు. మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారు అత్తయ్య గారు. అత్తయ్య గారు లేవండి అత్తయ్య గారు. మాకు ఇక దిక్కెవరు అత్తయ్య గారు? లేవండి అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఈ ఊరు జనానికి అప్పులు ఎవరిస్తారు అత్తయ్య గారు? అయ్యో, మీకు వడ్డీ ఎలా కట్టాలి అత్తయ్య గారు? అమ్మా, ఆ వడ్డీ మాట ఎత్తకమ్మా, పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. అయ్యో, నాకు తెలియకుండానే లేచి కూర్చుంటాను. అయ్యో, అలాగే అత్తయ్య గారు, అలాగే. వాళ్ళు వచ్చేస్తున్నారు, పడుకోండి. అయ్యో, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అత్తయ్య గారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అయ్యో, మనకి
ఎంచక్క చైర్లో పడుకునుంటే వెళ్ళిపోయారనంటావేంటి మధు? నీ తెలివి తగ్గలెట్టో. వెళ్ళిపోయారంటే బయటికి వెళ్ళడం కాదక్క, పైకి వెళ్ళిపోయారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఒకసారి లేవండి అత్తయ్య గారు. నీ